మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరాసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి పెహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన సోమశెట్టి మధుసూదన్ రావు కుటుంబానికి 50 లక్షల రూపాయల చెక్కు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మధుసూదన్ కుటుంబానికి 50 లక్షల చెక్కును అందించాం. భవిష్యత్తులో మధుసూదన్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలబడతామన్నారు. నాడు ఆత్మహత్య చేసుకున్న అన్నదాతలకు 1,00,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్న ఘనత పవన్ కళ్యాణ్ది అని, నెల్లూరు జిల్లాలో సుదీర్ఘమైన తీవ్ర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఆధ్యాత్మిక చింతనను పెంచే పుణ్యక్షేత్రాలు, వివిధ పర్యాటక కేంద్రాలను సర్క్యూట్ గా ఏర్పాటు చేస్తామన్నారు. పర్యాటకులు 3-4 రోజులు ఆహ్లాదకరంగా గడిపేందుకు వసతులు కల్పిస్తామన్నారు. బీచ్ రిసార్ట్లు, వెన్నెల్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. ఇవాళ మంత్రి కందుల దుర్గేష్ గారు, నేను మధుసూదన్ గారి కుటుంబానికి కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇవాళ పర్యాటక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, నేను ఈ మధుసూదన్ గారి కుటుంబానికి ఏ విధమైతే వివరించారో ఒక 50 లక్షల డీడీలు ఇవ్వడానికి వచ్చాం. ఇచ్చే తరుణంలో మధుసూదన్ గారి శ్రీమతి గారు ఒక మాట చెప్పారు, మమ్మల్ని చాలా కలిసివేసింది. ఏ విధంగా అయితే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా ఉండి మాకు అనువున ప్రతి ఒక్క క్షణం మాకు హెల్ప్ చేస్తూ వచ్చారు, మేము దాన్ని ఆదర్శంగా తీసుకొని రేపు మా పిల్లలు పెద్ద ఈ ఆర్థిక సాయం మీరైతే ఇచ్చారో వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళు సొంత దీని మీద చేయగలిగినప్పుడు మేము కూడా ఇటువంటి సహాయం చేసి మేము కూడా జనసేన పార్టీకి తోడుగా నిలబడి మేము కూడా జన సైనికులని నిరూపించుకుంటామని చెప్పడం మాకు నిజంగా చాలా మనసు కలిసి వేసింది. మేము ఆ తల్లికి రుణపడి ఉంటామని చెప్పుకుంటూ మరొకసారి ఈ కుటుంబానికి, మాది జనసేన కుటుంబం, అందరం కూడా ఎల్లప్పుడూ కుటుంబానికి మేము అండగా ఉంటామని అందరి మధ్య మేము మాటిస్తాం. దుర్మార్గుల బారిన పడి, ఉగ్రవాదుల బారిన పడి ప్రాణాలు కోల్పోయినటువంటి అమరుడు మధుసూదన్ గారి యొక్క ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఆ రోజునే ఈ సంఘటన తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు చెలించిపోయారు. ఇంత దుర్మార్గం అనేటువంటి మాటతోటి వారు వెంటనే ఆ కుటుంబాన్ని మనం ఆదుకోవాలనేటువంటి మాటను కూడా దృష్టిలో పెట్టుకుని ఆ రోజే వారు ప్రకటించారు. 50 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందజేసి పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేకపోయినప్పటికీ కూడా వారికి ఆర్థికపరమైనటువంటి భరోసా కల్పించడానికి, దానికి మించి ఏదైనా ఇలాంటి కష్టాలు ఉన్నప్పుడు జనసేన అంతా పక్కన నిలబడుతుందని, ముఖ్యంగా ఆ కుటుంబానికి ఏ చిన్న అవసరం వచ్చినా కూడా జనసేన కుటుంబం ఆ ఆపద నుంచి వారిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుందనేటువంటి మాట చెప్పమని చెప్పి నన్ను, అదేవిధంగా అజయ్ గారు, మా టిట్కో చైర్మన్ గారు, మా ఇద్దరిని కూడా ఇక్కడ పంపడం జరిగింది. ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ విషయాల్ని తలుచుకుని మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు కూడా ఆయన మొహంలో ప్రస్ఫుటంగా విషాద ఛాయలు కనబడ్డాయి. ఇవాళ ఒకటే నేను మనవి చేసేది, నిజమైనటువంటి మానవతావాది, దేశభక్తి నరనరాన్న నిండినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా, అది రైతులు కానివ్వండి, వారు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి 1,00,000 రూపాయలు చెప్పి ఇచ్చినటువంటి కార్యక్రమం, అదేవిధంగా ఇవాళ దుర్మార్గుల చేతిలో బలైపోయినటువంటి మధుసూదన్ గారి కుటుంబాన్ని నిలబెట్టాలనేటువంటి మాటతోటి 50 లక్షల రూపాయలు ఇవ్వటం, అందులో 22,50,000 అబ్బాయికి, 22,50,000 అమ్మాయికి, అదేవిధంగా 5 లక్షల రూపాయలు ఆయన తల్లిదండ్రులకి అందజేయటం జరుగుతుంది. ఇప్పుడే ఇచ్చి వచ్చాం. ఏదైనప్పటికీ కూడా ఒకటే మేము మనవి చేసేది, వెంటనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆ దుర్మార్గుల మీద ఎలాంటి ప్రతీకార చర్య తీసుకోవాలో తీసుకున్నప్పటికీ కూడా
భారతదేశం యొక్క గొప్పతనం నిలబడినప్పటికీ కూడా పోయిన ప్రాణాలను ఇంకా తీసుకురాలేం కనుక ఆ కుటుంబానికి అదే చెప్పాం. తండ్రి లేడు, లేకపోతే ఇంటి పెద్ద దిక్కు లేడు అనేటువంటి బాధ మీకున్నా మేము తప్పనిసరిగా ఎల్లవేళలా కూడా మీకు అందుబాటులో ఉంటాం. చిన్న కార్యకర్త దగ్గర నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకుల వరకు కూడా మీరు ఎప్పుడు ఏ రకమైనటువంటి సహకారం కావాలని అడిగినా మీకు అండదండలుగా నిలబడతాం అనేటువంటి ధైర్యాన్ని వారికి చెప్పాం. అయినప్పటికీ వారిలో కట్టలు తెంచుకుని వస్తున్నటువంటి దుఃఖాన్ని ఆపే పరిస్థితి మా దగ్గర లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట అయితే చెప్పారో అవన్నీ చెప్పి పవన్ కళ్యాణ్ గారి యొక్క పూర్తి సహాయ సహకారాలు ఆ కుటుంబానికి ఉంటాయనేటువంటి మాటను కూడా వారికి చెప్పాం. ఈ సందర్భంగా అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది, అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళిద్దరూ కూడా జీవితంలో స్థిరపడే విధంగా ఈ ఆర్థిక సహాయం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆయన సొంత డబ్బుతో ఇచ్చినటువంటి ఆర్థిక సహాయం వారి కుటుంబానికి ఉపయోగపడి వాళ్ళు మంచి జీవితాల్లోకి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. పొడవున సముద్ర తీరం ఉంది. నాకు తెలిసి మీకు శ్రీకాకుళం తర్వాత అతి పొడవైనటువంటి సముద్ర తీరం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే ఉంది. మూడోది వచ్చేటప్పటికి తూర్పుగోదావరి జిల్లా ఉంది. కానీ మీకు రాష్ట్రంలో అతి పెద్దదైనటువంటి సముద్ర తీరం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉంది. మేము మొత్తంగా బీచ్ టూరిజంని డెవలప్ చేయాలని ఒక ప్లాన్లు చేస్తా ఉన్నాం. నిన్ననే మంగినపూడి బీచ్ మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ని కండక్ట్ చేసుకుని రావడం జరిగింది. అదేవిధంగా బీచ్ ఏరియాల్లో ఒక సర్క్యూట్లు తయారు చేసి ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పినట్లుగా సముద్ర తీరం ఉంది, దీంతోపాటు ఈ చుట్టుపక్కల కొన్ని పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి అదేవిధంగా ఇతరత్ర ఏవైతే పర్యాటక ప్రదేశాలు ఉన్నాయో వీటన్నిటినీ కలిపి ఒక సర్క్యూట్గా తయారు చేసి ఒకరోజు కోసం వచ్చినటువంటి పర్యాటకుడు ఆ ఒక్కరోజుకే పరిమితం కాకుండా 3-4 రోజులు ఈ ప్రాంతంలో ఉండి అన్ని చూసి వెళ్లే విధంగా చేయాలన్న ఆలోచనతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి విధానంలో ఇవాళ ప్రైవేట్ పెట్టుబడిదారులందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. వారందరూ ముందుకు వస్తూ ఉన్నారు. త్వరలోని ఈ ప్రాంతంలో రిసార్ట్స్ కానీ వెల్నెస్ సెంటర్స్ కానీ అదేవిధంగా 3 స్టార్ 5 స్టార్ హోటల్స్ కానీ నిర్మించి తద్వారా పర్యాటకాన్ని వృద్ధి చేయాలని యాక్షన్ ప్లాన్ తయారు చేస్తూ ఉన్నాం. తప్పకుండా దాంట్లో ఇది ఒక భాగం అవుతుంది. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.